కాకినాడ జిల్లా రథసప్తమి వేడుకలకు సర్వాంగ సుందరంగా ముస్తాబవుతోంది. కాకినాడ జిల్లాలో రథసప్తమి అంగరంగ వైభవంగా నిర్వహించేందుకు 3 ప్రధాన ఆలయాలు ఉన్నాయి. అందులో కాకినాడలోని భానుగుడి వద్ద సూర్యనారాయణమూర్తి దేవాలయం. అక్కడ రథసప్తమి కోసం దేవాదాయ శాఖ అతి భారీ ఏర్పాట్లు చేస్తోంది. అర్ధరాత్రి 3 గంటల నుంచి స్వామివారి అభిషేకాలు ప్రారంభమవుతాయి. కాకినాడ రూరల్ సర్పవరంలో దేశంలోనే అతిపెద్ద 3 మూర్తులు కొలువుదీరినటువంటి భావనారాయణ స్వామి ఆలయం ఉంది. ఈ ఆలయంలో శుక్రవారం ఉదయం నుంచి అర్ధరాత్రి వరకు ప్రత్యేక పూజలు నిర్వహిస్తారు. స్వామివారికి రూరల్ ఎమ్మెల్యే కన్నబాబు 9 లక్షల వ్యయంతో బంగారు కటిహస్తం చేయించారు. అది అలంకరించడంతో పాటుగా ఆలయ ఈవో జొన్నాడ భీమశంకరం చైర్మన్ నారాయణరావు ఆధ్వర్యంలో స్వామివారికి శాంతి కళ్యాణం జరిపించనున్నారు. 1,00,000 మంది వరకు భక్తులు వస్తారంటూ ఆలయ అధికారులు అంచనా వేస్తున్నారు. భారతదేశంలోనే ఏకైక వైష్ణవ సాంప్రదాయ సూర్యనారాయణమూర్తి దేవాలయం పెదపూడి మండలం గొల్లల మామిడాల్లో ఉంది. స్వామివారి జయంతిని ఇక్కడ అత్యంత వైభవంగా నిర్వహిస్తారు. ఈ 3 ప్రధానాలయాల్లో రథసప్తమి సందర్భంగా దేవాదాయ శాఖ పూర్తి ఏర్పాట్లు చేసింది. ఇప్పటి నుంచి ఆధ్యాత్మిక శోభ కనిపిస్తోంది.